పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ ఆరోపించింది. ఆఫ్ఘాన్ దాడులకు కుర్రలోని పాకిస్తాన్ దళాలు బలంగా ప్రతిస్పందించాయని, తాలిబాన్ల ట్యాంకులను, సైనిక పోస్టులను ధ్వంసం చేశాయని పాక్ భద్రతాధికారులు పేర్కొన్నారు. ఆఫ్ఘాన్ దళాలు తెహ్రీకి తాలిబాన్ ఉగ్రవాదులతో కలిసి తమ భూభాగంలోని సైనిక పోస్టులపై కాల్పులు జరిపాయని వివరించారు. తమ ప్రతీకార దాడుల్లో టీటీపీ శిక్షణ కేంద్రాన్ని కూడా నాశనం చేశామని తెలిపింది. ప్రస్తుతం ఆఫ్ఘాన్ సరిహద్దులో హై అలర్టులో ఉన్న పాకిస్తాన్ సైన్యం వివరించింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ ఘర్షణలను ధృవీకరించింది. మరోవైపు పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ప్లస్ JUYF ప్రకటించింది. గతంలో పాక్ ఆఫ్ఘాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో తాము కీలక పాత్ర పోషించామని JUYF చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ తెలిపారు.